నమస్తే మా ఊరి కథలకు స్వాగతం. గోదావరి జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణం భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న భీమవరం అనగానే అధునాతన భవనాలు, చెరువులు, పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, చేపల చెరువులు, అంతేకాకుండా స్వాతంత్ర్యం పోరాటంలో కూడా భీమవరానికి గొప్ప చరిత్ర ఉంది. మొత్తానికి భీమవరం ఆంధ్ర రాష్ట్రానికే ఒక వరం. అయితే చాలా పట్టణాలకు, నగరాలకు ఉన్నట్లుగానే భీమవరానికి కూడా ఒక కథ ఉంది. ఏంటా కథ, ఎలా వచ్చింది? హెచ్ఎంటీవీ మా ఊరి కథలో మీకోసం. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పెద్దవేగిని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలోనే గుణుపుడి ప్రాంతం మంచి గుర్తింపు పొందింది. క్రీస్తు శకం 912లో వేంగి రెండో చాళుక్య భీముడు పాలించినప్పుడు పంచరామ క్షేత్ర ఆలయ అభివృద్ధి, భీమేశ్వరాలయం నిర్మించారు. ఈ ప్రాంతాన్ని కొంతకాలం మృత్యుంజయ నగర్గా పిలిచేవారు. ఆ తర్వాత చాళుక్య భీమవరంగా మారింది. పంచరామ క్షేత్రంలో ఒక్కటైన సోమేశ్వర స్వామి క్షేత్రం తూర్పు చాళుక్య రాజైన భీమ శాసనం 890-918 సంవత్సరం మధ్య సోమేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన చేశారు. భీమవరంలోని గుణుపుడి ప్రాంతంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. సోమేశ్వర స్వామి దేవాలయంలోని శివలింగం చంద్ర ప్రతిష్ఠగా ప్రసిద్ధి చెందింది. ఈ మహిమాన్విత లింగం పౌర్ణమి రోజు శ్వేత వర్ణములను, అమావాస్యకు గోధుమ వర్ణంలోకి మారడం ఆ మహాశివుని మహిమగా భక్తుల నమ్మకం. భీమవరం తూర్పు చాళుక్య రాజు అయినటువంటి భీమ అనే రాజు పేరు మీద ఈ యొక్క భీమవరం పట్టణం ఏర్పడింది. భీమవరానికి ప్రాధాన్యత గురుపూడి సోమేశ్వర స్వామి గుడి, అలాగే అమ్మలగన్నమ్మ, మావుళ్ళమ్మ తల్లి ఆధ్యాత్మికమైనటువంటి సింహాలుగా ఉన్నారు. అలాగే ఏదైతే భీమవరం ఆతిథ్యానికి, ఆత్మీయతకి, అనుబంధాలకి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అద్భుతమైనటువంటి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, అలాగే ఏదైతే పేద మధ్యతరగతి అందరూ కలిసి ఒకే వర్గంగా సంతోషంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ప్రధానంగా ఏదైతే మానవ సంబంధ విలువలతో కలిగినటువంటి పట్టణంగా పేరొందింది. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఈ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రావణ మాసంలో, జ్యేష్ఠ మాసంలో 2 సార్లు ఉత్సవాలు నెరవేరుస్తుంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ మాసం నెల రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకు ఒక అవతారంలో అలంకరిస్తారు. ఉత్సవాల చివరి 8 రోజులు అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తుంటారు. చివరి రోజున వేలాది మంది భక్తులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ భీమవరానికి ఇంకో ప్రత్యేకత ఉంది. అమ్మలగన్నమ్మ, మావుళ్ళమ్మ, పంచరామాల్లో సోమేశ్వరాలయం, 105 సంవత్సరాలు చరిత్ర కలిగిన త్యాగరాజ భవనం, అలాగే 101 సంవత్సరం నిండినటువంటి రూపాంతర దేవాలయం. అంటే మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ యొక్క భీమవరం వెలుగుతుంది. బ్రిటిష్ కాలంలో 1832 నుంచి భీమవరం తాలూకా హెడ్ క్వార్టర్ గా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే వరకు సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇక్కడే ఉండేది. స్వాతంత్ర్య ఉద్యమంలో 1922-28 మధ్య జరిగిన పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం విజయవంతం కావడంతో భీమవరాన్ని రెండో బార్డోలీగా మహాత్ముడు ప్రశంసించారు. గుజరాత్ లోని బార్డోలీలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమానికి దేశంలోని మంచి గుర్తింపు వచ్చింది. అదే స్ఫూర్తితో భీమవరంలో సహాయ నిరాకరణ జరిగిందని, అందుకే భీమవరాన్ని రెండో బార్డోలీగా గుర్తించవచ్చని మహాత్ముడు సూచించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంతో పాటు అనేక రకమైన ఉద్యమాలలో భీమవరం కీలక భూమిక పోషించిందని చరిత్ర చెబుతుంది. పట్నంలోని స్వాతంత్ర సమరయోధుల స్తూపం భీమవరం పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇవాళ స్వాతంత్ర సమరంలో కానీ దేనిలో అయినా సరే భీమవరం ప్రాముఖ్యత, ప్రాధాన్యత చాలా విశిష్టమైనది. రెండో బార్డోలీగా ఈ యొక్క భీమవరాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతే గుజరాత్లో జరిగినటువంటి బార్డోలీ ఉద్యమానికి దీటుగా ఇక్కడ కూడా రైతులు ఉద్యమాన్ని చేశారు. అలాగే స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతం నుంచే మన్యంలోకి వెళ్ళి మన్యం ప్రజల కోసం, వారి యొక్క హక్కుల కోసం దీర్ఘకాలం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి. స్వతంత్ర సంగ్రామంలోనే భీమవరానికి ఒక ప్రత్యేకత చాటుకుంది. ఆనాడు గాంధీ ఇచ్చినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో భీమవరం తాలూకాలో ఉవ్వెత్తిన ఒక కడల తరంగంలా ఇక్కడ ఉద్యమానికి స్ఫూర్తిగా
మరి ఆనాడు గాంధీ గారే దీన్ని ఈ భీమవరం పట్టణాన్ని సెకండ్ బార్డోలీగా ప్రకటించినటువంటి భీమవరం పట్టణం. అలాగే గాంధీ రెండో పిలుపైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో ఇక్కడ నలుగురు అమరవీరులు, స్వతంత్ర సమరయోధులు అమరవీరులైనటువంటి ప్రదేశం ఈ భీమవరం పట్టణం. 1912లో గునుపూడి భీమవరం విలీనం చేసి భీమవరం పంచాయతీగా మార్చారు. 1948లో మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా మావులం ఆలయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోనే తొలి మల్టీప్లెక్స్ భీమవరంలోనే నిర్మించారు. అంతర్జాతీయ ఆక్వా హబ్ గా భీమవరానికి గుర్తింపు రావడానికి 1980 దశకాలంలోనే పునాది పడింది. చేపలు, రొయ్యల సాగు క్రమంగా పెరిగి ఆక్వా హబ్ గా గుర్తింపు సాధించింది భీమవరం పట్టణం. మత్స్య సంపదకి గాని ఆక్వా రంగానికి పెట్టింది పేరు. భారతదేశంలోనే ఎక్కువ ఆదాయాన్ని, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రాంతంగా ఇక్కడి నుంచి ఆక్వా రంగం ఉంది. ఆక్వాని ఇక్కడ రైతులే సొంతగా అభివృద్ధి చేసి ఇవాళ ఈ స్థాయికి ఆక్వా రంగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక గోదావరి జిల్లాలు అంటే ప్రధానంగా గుర్తొచ్చేది అతిథి మర్యాదలు. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్ వెజ్ స్పెషల్స్ తో అతిథులకు కొసరి వడ్డిస్తారని, అతిథి మర్యాదలతోనే చంపేస్తారని భీమవరం వాసులకు ప్రత్యేక గుర్తింపు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే భీమవరంలో జరిగే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదంటారు. ఇక్కడ సంక్రాంతి వచ్చిందంటేనే భోగభాగ్యాలతో ప్రతి ఒక్క తెలుగింట్లోనూ కూడా క్రొత్త రుచులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటిది. మరి దేశం నలుమూలల నుంచి కూడా భీమవరం రావడం, కోడి పందాలే కానీ, ఇక్కడ అతిథి మర్యాదలే కానీ, అన్ని రకాలైనటువంటి విందు భోజనాలు, అన్ని రకాల వసతులతోటి వచ్చిన వారిని చక్కగా ఆనందంగా ఆహ్వానిస్తూ వారిని గౌరవించడం అనేటువంటిది భీమవరం యొక్క ప్రత్యేకత. భీమవరం ఆత్మీయతకి, అనురాగానికి, ఆప్యాయతకి పెట్టింది పేరు అని మరొక్కసారి చెప్తా ఉన్నారు. భీమవరం మర్యాదలకి పుట్టినిల్లు. మేము అతిథి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి చాలా బాగా, అందరికీ బాగా అతిథి మర్యాదలు మేము చాలా బాగా చేస్తాం. అలాగే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక్కడ కోడి పందాలని, పండగకు వచ్చిన గెస్టులు కానీ ఎక్కడెక్కడి నుంచి వస్తారో వాళ్ళందరికీ మేము చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించి మర్యాద చేస్తూ ఉంటాం. మాకు ఆక్వా కూడా ఆర్థికంగా మేము ఇలా ఉన్నామంటే మాకు ఒకప్పుడు ఇప్పుడైనా సరే ఆక్వా రంగం బాగా ఇక్కడ డెవలప్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే రెండో ఆర్థిక రాజధాని అంటారు భీమవరాన్ని, బొంబాయితో ఈక్వల్గా పోలుస్తారు. ఇవే కాక కృష్ణంరాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ వర్మ వంటి సినీ ప్రముఖులకు పుట్టినిల్లుగా భీమవరం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. అటు పూర్వకాలంలో, ఇటు అధునాతన యుగంలో తనకంటూ ఓ పేజీని రిజర్వ్ చేసుకుంది భీమవరం. ఇవి భీమవరం పుట్టు పూర్వతరాలు.